దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అంత మాత్రమే కాకుండా సంఘమంతా ప్రార్థించి, గ్రామములో మంచి సహకారం అందించి, మీ యొక్క ప్రేమ, ఆప్యాయతలు, సహాయ సహకారాలను బట్టి మీరు ఈ విధంగా వచ్చి ఈ కూడికకు చక్కగా హాజరైనందుకు మీకు కూడా ప్రత్యేకంగా నా వందనాలు. దేవుని వాక్యం చదువుకుందామండి. వాక్యం చదివిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనిషిని ఎలా దర్శిస్తాడు, ఆయన రక్షణ ఎలా ఇస్తాడు, ఆయన ఆత్మకార్యాలు ఎలా చేస్తాడనేటువంటి సత్యాన్ని మీతో పంచుకుంటాను. యోహాను సువార్త ఒకటో అధ్యాయం యోహాను సువార్త ఒకటో అధ్యాయంలో 9వ వచనం నుండి మనం 14వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. దయచేసి నాతో పాటు మీరు కూడా చదవండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 9వ వచనం నుండి 14 వచనాలు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను కాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చిన్న ప్రార్థన. ప్రభా, మీకు స్తోత్రం నాయన. దయగలిగిన దేవుడు, మీరు ఈ భూమి మీదకి శరీరధారిగా రాకపోతే నేను ఈ స్థలంలో నిల్చోవటానికి నాకు యోగ్యత ఉండేది కాదు. ప్రభువా, ఇదిగో తండ్రి, మీరు వచ్చారు వెలుగుగా, మీరు దర్శించారు, ఆ మనుషుల్లో ఒక మనిషిగా నాతో మాట్లాడారు. తండ్రి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యములను బట్టి మీ నామానికి మహిమ రావాలి ప్రభువా. మనిషిగా నేను ఎక్కడ కనిపించలేదు, దయతో క్షమించి తండ్రి, ఇదిగో మీరు సిలువలో కార్చిన రక్తమును బట్టి, మీ మరణాన్ని బట్టి, మీ పునరుత్థానమును బట్టి, పరిశుద్ధాత్మను బట్టే కదా ఈ భాగ్యం తండ్రి. ఎక్కడ కూడా అతిశయ మాటలు, కనిపించాలనేటువంటి తపన ఏది కూడా రాకుండా తండ్రి, ఇదిగో ప్రభువా, మీరు మాత్రమే కనిపించి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని నన్ను మరొకసారి నీ కృప కలిగిన హస్తాలతో ముట్టి మీరు మాట్లాడి సహాయం చేయమని ప్రభునందుని బిడ్డలు ఎంతో ప్రయాసపడుతుండగా ఈ ప్రయాసకు ఖచ్చితమైన ప్రతిఫలం ఇచ్చి సహాయం చేయమని అపవాది ఆటంకాలను బంధించి పరిశుద్ధాత్మ తండ్రి నీ స్వాధీనములో ప్రభు ఈ కుడికను జరిగించుకోమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, నా పేరు ఎడ్వర్డ్ థామస్. మాది కర్నూలు జిల్లా డోన్ అనే ప్రాంతం. నేను పుట్టి పెరిగింది అది. మా తండ్రి గారు ఇక్కడే మార్కాపురం దగ్గర ఉన్న తొర్లపాడులో పుట్టి పెరిగారు. అయితే వారి కాలక్రమేణా దేవతార్చన అంటే గర్భగుళ్ళల్లో, ఆలయంలో పూజారిగా చేసేటువంటి పని మా తాతగారిది. ముగ్గురు కొడుకులు ఉండటం వల్ల ఒక గుళ్ళో ఆదాయం తక్కువ వస్తుంది, భూముల్ని నమ్ముకొని బ్రతకాలి బ్రాహ్మణుడు కాబట్టి ఆ భూములు అంతంత మాత్రమే. ఇలాగా జీవనోపాధి లేక మా నాన్నగారిని కర్నూలు జిల్లా డోన్ అనే ప్రాంతానికి వాళ్ళ మేనమావ గారు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకున్నటువంటి ఒక దేవాలయంలో మా నాన్నగారిని పూజారిగా పెట్టుకున్నారు. అయితే ఆయన చదువుకోవటం వల్ల ఎస్ఎస్ఎల్సి, ఆ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులు, చదువుకున్నావు, ఈ గుళ్ళల్లో ఏం ఆదాయం ఉంటుంది, నీకు కరెంట్ ఆఫీస్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఆయనకి ఇప్పించిన తర్వాత మా నాన్నగారు కాలక్రమేణా ఉద్యోగం కొరకు చేస్తూ ఈ దేవాలయంలో అర్చనకు, పూజా కార్యక్రమాలకి దూరంగా ఉండటం జరిగింది. ఆ టైంలో నేను
పుట్టటం జరిగింది. అందువలన అయితే కాలక్రమేణా ఈ వృత్తి తప్పదు కాబట్టి, ఈ రోజుల్లో ఉద్యోగాలు తక్కువ అని చెప్పి మా నాన్నగారు నన్ను చిన్నప్పటి నుండి కూడా ఆ దేవాలయంలో నన్ను కూడా ఒక పూజారిగా ఈ శనివారాలు, ఆయా సందర్భాల్లో జరిగే తిరణాలకు నాకు కూడా పని నేర్పుతూ అలాగ వచ్చేవాడు. నేను గుడికి ఎందుకెళ్ళేవాడిని అంటే, ఆ పని చేయటానికి డబ్బులొస్తాయి. ఆ డబ్బులు స్కూల్‌కెళ్ళి కొనుక్కోవటం అనేది నాకు అలవాటు. కాబట్టి అలాగ వెళ్ళి చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత నేను కాలక్రమేణా పెరిగి పెద్దవాడినయిన తర్వాత నా తర్వాత 13 సంవత్సరాలకు మా తమ్ముడు పుట్టాడు. నేను ఒక్కడినవ్వటం వల్ల మా ఇంట్లో చాలా గారాబంగా నన్ను పెంచి పెద్ద చేశారు. ఊర్లో ఏ పండగ జరిగినా నాకు గుడ్డలు కొనియటం, అలా గారాబం చేయటం వల్ల గారాబం నన్ను చదువుకు దూరం చేసింది. గారాబము చెడుకు దగ్గర చేసింది. చిన్నప్పుడే సినిమాలు చూడటం, షికారులు చూడటం, ఇలాగ ఇంట్లో చెప్పకుండా స్కూల్‌కని వెళ్ళి సినిమాలకు వెళ్ళటము, ఇలాగా వయసు పెరిగే కొద్దీ నేను కూడా ఇంటర్‌లో చిన్న చిన్నగా ఈ సిగరెట్‌లకు, ఇలాగా అమ్మాయిల్ని ఏడిపించటము, ఇలాంటి దౌర్భాగ్యమైన బ్రతుకు బ్రతికాను నేను. ఎందుకు ఇలా బ్రతికానంటే, నాకు సినిమాలు చూసే పిచ్చి. నేను 10థ్ క్లాస్‌లోనే సినిమా హీరోలను చూడాలి, వాళ్ళ ఇల్లు చూడాలని చెప్పి మెడ్రాస్ వెళ్ళాను. తర్వాత హైదరాబాద్ వెళ్ళాను. ఇలాగ అంత పిచ్చితో నేను ముదిరిపోయాను. సినిమాల్లో ఎలా చేస్తే అలా చేయాలనేటువంటిది. సినిమా ఒక గంట మాత్రమే ఉంటుంది కానీ, జీవితము చా ప్రభువు బ్రతుకు ఇచ్చినంత కాలం ఉంటుంది. కాబట్టి సినిమాకి ఎవరు కూడా బానిస అవ్వకూడదు. సినిమాకి ఎవరు అట్రాక్ట్ అవ్వకూడదు. అది బ్రతుకు తెరువు కోసం ఏర్పాటు చేసుకుంది కానీ, జీవితానికి ఉపయోగపడేది కాదు అనేటువంటి సత్యము మనకర్థం గాదు. ఇలా నా జీవితము బ్రతుకంతా అలా బ్రతకడం జరిగింది. తర్వాత మా అమ్మగారికి, మా నాన్నగారికి కుటుంబంలో సమాధానం అనేది ఉండేది కాదు. మా తాతగారు ఊర్లో ఎవరొచ్చినా పంచాంగం అనేది ఒకటి అడ్డు పెట్టుకొని, ఈ పంచాంగంలో ఎవరు పుట్టినా, ఎవరు చనిపోయినా, ఏ ఇంట్లో శుభకార్యాలు చేసుకోవాలనుకున్నా కూడా దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళకు ఆ కాలక్రమేణా ఎప్పుడు ఏ కార్యక్రమం చేసుకోవాలని చెప్పేవాడు. అక్కడ నాకు ప్రశ్న ప్రారంభమయ్యేది. తాతయ్య, ఇది చూసి చెప్తున్నావు గదా! ఇది దీని ప్రకారం నిజంగా మనిషి నడుచుకోవాలా? అని చెప్తే, అవును. ఎందుకంటే మనిషి ఖచ్చితంగా బ్రతకాలి. అది కూడా మనం చెప్పిన వేదమే వాడు వినాలి కానీ, వాళ్ళు చెప్పింది కాదు అని చెప్పి, ఇలాగ నిర్ణయం చేస్తూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈ సందర్భంలో నాకు రకరకాల ప్రశ్నలు వచ్చేవి. ఏమిటి ఇది? ఒక మనిషి పుట్టడానికి కూడా స్వేచ్ఛ లేదా? ఒక మనిషి చనిపోవటానికి కూడా స్వేచ్ఛ లేదా భూమి మీద? ఒక మనిషి ఏది స్వతంత్రంగా చేసుకోవటానికి లేదా? అంటే, అవును. అది దేవుడు పెట్టినటువంటి పద్ధతి అని చెప్పి ఇలాగ చెప్పేవారు. ఒకసారి నేను ఆ దేవాలయంలో ఉన్నప్పుడు ఒక తండ్రి మా ఇంటికి వచ్చి మా తాతగారిని అడిగాడు. అయ్యా పంతులు గారు, మా అమ్మాయికి వివాహం కావట్లేదు. ఎన్ని సంబంధాలు చూసినా అమ్మా వింటున్నారా? బాబు, మీకు చాలా చైర్స్ ఉన్నాయి. దయచేసి కూర్చోండి అక్కడ. ఎవరు తిరగద్దు అటు ఇటు. ఎందుకు తిరుగుతున్నారు మీరందరూ? ఆ! చూడండి. కాబట్టి అలాగ జరిగింది. అయితే అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, అతను వచ్చి ఏడుస్తూ మా తాతగారిని అడుగుతున్నారు. "పంతులు గారు, మా అమ్మాయికి వివాహం కావట్లేదండి. వయసు పెరిగిపోతుంది. దయచేసి చూడంటే" పేరు చెప్పారు. ఎప్పుడు పుట్టిందో తీసుకురారా డేట్ అంటే, ఏదో పెద్దలని అడిగి ఆ రోజు డేట్ తీసుకొనొస్తే, "మీ అమ్మాయి పుట్టిన నక్షత్రం మంచిది కాదు. కాబట్టి మీ అమ్మాయికి ఆహ్, ఆహ్, ఆ గ్రహదోషం ఉంది. ఆ గ్రహదోషం పోవాలి అంటే దానికి తగినటువంటి యజ్ఞం చేయాలి" అని చెప్పారు. సరే ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తే, ఆ యజ్ఞానికి కనీసం ఒక రూ. 20,000 ఖర్చవుతుంది. అసలే ఆడపిల్లని కని, పెంచి పెళ్లి చేయాలంటే కట్నం ఇచ్చి చేయాలి. ఆ పరిస్థితిలో అమ్మాయికి ఎక్కడ తీసుకొస్తారు డబ్బులు? కానీ ఏదో తపన మీద వెళ్ళి, కాదులే అంతో ఇంతో అని చెప్పి 10,000కి బేరం ఆడి మా తాతగారితో ఆ రూ. 10,000 తీసుకొని యజ్ఞం ఏదో చేశారు. కానీ ఆ అమ్మాయి జీవితంలో వివాహం కాలేదు. అక్కడ నుండి 3 సంవత్సరాలు ఇంకా టైం వేస్ట్ అయిపోయింది. అయితే ఆ అమ్మాయి అనుకుంది చనిపోదామని చెప్పి అనుకుంది. మా నాన్న నా గురించి చాలా ఆలోచన చేస్తున్నాడు. ఆ తండ్రి కుమిలిపోతూ, కుమిలిపోతూ ఎవరో ఒక కుంటివాడొస్తే ఆ కుంటివాడికిచ్చి పెళ్లి చేసేశాడు. పెళ్లి చేసిన తర్వాత పిల్లలు పుట్టలేదు 2 సంవత్సరాలు.
ఇలాగ వాళ్ళ జీవితంలో ఇలా జరిగింది. తర్వాత ఎప్పుడో పుడితే అప్పుడు కూడా వచ్చాడు. మా అమ్మాయిని కనింది, మంగళవారం పుట్టింది. కాబట్టి మరి ఏమిటంటే ఈ పిల్లకు కూడా ఏదో దోషం ఉంది, గ్రహం ఉంది, శాంతి చేయాలని చెప్పారు. అప్పుడు నాకు లోపల వేదన ప్రారంభమైంది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, సిజేరియన్ అనేది వచ్చింది. కానీ ఇదివరకు నార్మల్ డెలివరీస్ కదా. నార్మల్ డెలివరీస్కి ఎవరైనా చెప్పి, అమ్మ రేపు నేను కంటాను, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళని ఎవరన్నా చెప్తారా? నొప్పులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఆర్టీసీ బస్సులో వస్తుంటే వెళ్తాయో, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నొప్పులు వస్తాయి, ట్రైన్ జర్నీలో వస్తాయి, కొంతమంది ఎక్కడికో వెళ్తుంటే వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఆమె మంగళవారం కనకూడదు అంటదా, శుక్రవారం కనకూడదు అంటదా, రాత్రి కనకూడదు అంటారా? ఏమిటి మనుషులు? గర్భఫలం దేవుడిచ్చిన బహుమానము, బిడ్డల్ని దేవుడిచ్చిన స్వాస్థ్యం. కానీ దానికి పెట్టుకున్నారు దరిద్రం అంతా కూడా. ఆ ఆ కన్నందుకు పిల్లకి పెళ్లి చేయడానికి ప్రాబ్లం అయింది. పిల్లకి పెళ్లి కాక కుదరకపోతే ఎవరో ఒక కుంటివాడిని ఇచ్చి చేశారు. అక్కడ ఏదో తిప్పలు పడితే వాళ్ళు 2 సంవత్సరాలు పిల్లలకి అన్నారు. దాని దగ్గర అక్కడి నుండి నా హృదయం వేదన ప్రారంభమైంది. ఇది ఎంతవరకు వాస్తవం? నాకు మీరు నిజం చెప్పాలి. ఎందుకు? ఏమిటి ఈ పంచాంగంలో ఏముంది అసలు? చెప్పు. ప్రపంచంలో అడవిలో మనుషులు బ్రతుకుతున్నారు. చాలా మంది వెర్రి వాళ్ళు అడవుల్లో బ్రతుకుతున్నారు. పిచ్చి వాళ్ళు ఎక్కడో బ్రతుకుతున్నారు. వీళ్ళకి ఎవరు పంచాంగం చెప్పారు? వీళ్ళకి ఎవరు శాస్త్రాలు చెప్పారు? వీళ్ళకి ఎవరు తిథులు చూస్తున్నారు? వీళ్ళకి ఎవరు నక్షత్రాలు చూస్తున్నారు? ఇదేమిటి ఈ చట్టం అన్నప్పుడు, రేయ్, మనమే ఇలాంటి ప్రశ్నలు వేస్తే ప్రజలు మన మీద దాడి చేస్తారు. బ్రాహ్మణుడు చెప్పిందే వేదము, మా వాడు చెప్పిందే శాస్త్రం అనేటువంటి ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని, మా ఇంట్లో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, ఎవరి గురించి అంటం లేదు, దయచేసి అపార్థం చేసుకోవద్దు. అలా అన్నప్పుడు నేను తిరగబడ్డాను. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు దేవునికి ఇట్లాంటి పక్షపాతం ఉంటే దేవుడు ఎందుకు అవుతాడు? ఒక మనిషి విషయంలో పక్షపాతం కలిగినటువంటి దేవుడు ఎందుకున్నాడు అని అక్కడ నుండి నేను ఆ విధంగా అడుగుతుంటే నన్ను వాళ్ళు కొట్టి, మా నాన్న మా తాత కలిసి గందరగోళం చేసి ఇలా చేశారు. తర్వాత కొద్ది రోజులు ఇలాంటి ప్రశ్నే. మా ఇంట్లో అమ్మ నాన్నకు సమాధానం ఉండదు, అసలు ప్రశాంతంగా ఉండరు. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, కానీ సమాధానం అనేది ఉండేది కాదు. ఈ చిరాకు పుట్టి, మనిషి బ్రతికి అనవసరము, చస్తే పీడబోతుంది అని చెప్పి. ఎందుకంటే మనిషి బ్రతికితే ప్రశాంతంగానూ బ్రతకాలి, చస్తే అంతటితో సమాప్తం అన్న కావాలనేది మానవుని యొక్క ఉద్దేశం. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. ఆ సత్యం మనకు తెలియదు కదా. ఇలా జరిగినప్పుడు నేను ఇలాగ ప్రశ్నలు వేస్తా ఉంటే వీడికి ఏదో అయ్యింది అని చెప్పి, ఈ ప్రశ్నల కొరకు నేను చాలా మంది సాధువుల దగ్గరికి వెళ్ళాను, సన్నాసుల దగ్గరికి వెళ్ళాను, అందరినీ అడిగాను. వాళ్ళు ఏమి పరిష్కారం చెప్పలేకపోయారు. చాలా ఇతిహాసాలు, గ్రంథాలు చదివాను. ఎక్కడ కూడా ఆ వాళ్ళకే న్యాయం జరగలేదు, ఇక మనిషికే న్యాయం జరిగిస్తారన్నటువంటి ఒక విషయాన్ని తెలుసుకొని నేను జీవిస్తున్నాను. అయితే వయసు వచ్చిందని చెప్పి నాకేం చేశారంటే, వీడికి పిచ్చి ముదిరింది, 25 సంవత్సరాలు వచ్చినాయి, వీడికి పెళ్లి చేస్తే ఇదైపోతుంది, చదువుకోకుండా వీడు ఇలా చేశాడు, కాబట్టి ఈ గుళ్ళో వీడు కూడా పూజారిగా ఉండిపోతాడు. నేను ప్రభుత్వానికి సంబంధించిన ఆలయంలో అర్చకుని కాబట్టి, ఇప్పుడు మార్కాపురం ఉంది కదండి, అక్కడ మా బంధువులు ఉన్నారు, అక్కడ ఆ దేవాలయంలో వాళ్ళు అర్చకులు. కాబట్టి ఇలా జరిగిన తర్వాత నేను అనుకున్నాను, సరే ఎటు ఉద్యోగం రాదు కదా. ఇలా చేస్తున్నప్పుడు ఒకరోజు నాకు ప్రశ్న వచ్చింది, నేను ఇంత చాకిరి చేస్తున్నాను, వీళ్ళు ఎవరు నాతో మాట్లాడడం లేదు ఏంటని ఒకరోజు గట్టిగా అడిగాను. అసలు దేవుళ్ళు అనే వాళ్ళు ఉన్నారా? ఉంటే మాట్లాడతారా? మనిషి జీవితంలో ఏదైనా మార్పు కలగజేస్తారా అని చెప్పి ఇలాంటి ప్రశ్నలతో నేను రోజు ప్రశ్నలు వేస్తా ఉండేవాడిని. కానీ జీవనాధారం పూజారి పని కాబట్టి చేస్తూ ఉండేవాడిని. అయితే ఒకరోజు అలసిపోయి నేను నిద్రపోయినప్పుడు నాకు ఒక స్వరం వినిపిస్తుంది, ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన మానవుల కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకో అని చెప్తున్నారు. ఏమిటి? దేవుడు ఉన్నాడా? మనుషుల కోసం ఈ లోకానికి వచ్చాడా? అసలు దేవుడు దేవుని స్థానంలో ఉంటాడు, మనిషి మనిషి స్థానంలో ఉంటాడు. ఈ దేవుడు ఎవరని చెప్పి అన్వేషణ ప్రారంభించాను. ఈలోపు పెళ్లి సంబంధం కుదిరింది, పెళ్లి చేసేశారు. నా అన్వేషణ ఆగిపోయింది. ఎందుకంటే ఇక అసలే వెనకాల ఒక అమ్మాయి ఉంది కదా. ఇలా జరిగింది. పెళ్ళి అయిన తర్వాత నేను ఒంగోలు దగ్గర చీమకుర్తిలో వివాహం చేసుకున్నాను మా బంధువుల అమ్మాయిని. పెళ్ళి అయిన తర్వాత 3వ రోజు నా భార్య వాళ్ళందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తను చదువుకోవడానికి వెళ్తే నేను ఇంట్లో బుక్స్ చదివే అలవాటు నాకు ఉండేది. ఆ బుక్స్ ఈ బుక్స్ వెతుకుతుంటే వాళ్ళ ఇంట్లో బైబిల్ కనిపించింది. అసలే మాకు కుల గర్వం ఎక్కువ. ఇది ఏమీ చేసింది లేదు, దీనివల్ల ఒరిగింది ఏమీ లేదు.
ఇది చెప్పుకుంటేనే ఉపయోగపడుతుంది, కొన్ని చోట్ల చెప్పుకున్నా కూడా ఉపయోగపడదు కదా. అందుకని ఆ కుల గర్వం అనేది మనిషిలో ఉంటుంది కదా. ఆర్టీసీ బస్సు ఎక్కారు, డ్రైవర్ నువ్వు అడుగుతావా, అయ్యా నువ్వు ఏ కులానికి సంబంధించిన వాడవు, నీ కులం అయితేనే నేను బస్సు ఎక్కుతా అనేసరికి నువ్వు 6 నెలలు అయినా నువ్వు ఊరు చేరవు కదా. సీటు ఖాళీగా ఉంది, నీది ఏ కులం అని చెప్పి నువ్వు అడుగుతావా? ఆ అక్కడ కూర్చో, నీ కాలు నొప్పులు పుడతాయి కాబట్టి నువ్వు కూర్చో. అర్థమైందా? టికెట్ కొట్టే కండక్టర్ని అడుగుతావా? తర్వాత నువ్వు ఆటో ఎక్కే డ్రైవర్ని అడుగుతావా? పంట ఎవరు పండించారో నీకు తెలుసా కదా. ఈరోజు ప్రపంచంలో తయారైన వస్తువులు ఎవరు తయారు చేశారని నీకు తెలుసా? దేనికి ఉపయోగపడుతుందండి ఈ కులము? చెప్పుకోవడానికి తప్ప దేనికి కూడా ఉపయోగపడదు. అవునా కాదా? నాకు జ్వరం వచ్చింది, నాకు జబ్బు వచ్చింది, అయ్యా నేను ఫలానా కులం, నాకు వైద్యం చేస్తావంటే డాక్టర్ వైద్యం చేస్తాడా? నీ రోగానికి ఆయన వైద్యుడు కాబట్టి వైద్యం చేస్తాడు. కాబట్టి ఇది తెలియక చాలా మంది అజ్ఞానంలో బ్రతుకుతున్నారు, అవివేకంలో బ్రతుకుతున్నారు. దేవుడు సృష్టిలో సృష్టించినప్పుడు భూమికి కులం లేదు, ఆకాశానికి కులం లేదు, గాలికి కులం లేదు, నీళ్లకు కులం లేదు. మనం అనుభవించే సృష్టి అంతట్లో కూడా కులం అనేది ఎక్కడ పనిచేయలేదు. ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ భూమే ఉంటుంది, ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆకాశమే ఉంటుంది, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ గాలే ఉంటుంది, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ సృష్టి ఉంటుంది. కాబట్టి సృష్టించిన దేవునికి లేని కులము మనుషులకు వచ్చింది. ఈ సత్యాన్ని తెలుసుకోక ఈ లోక దేవత మనోనేత్రాలకు గుడితనం కలగజేసి నా బ్రతుకును పాడు చేసిన వల్ల ఆ బైబిల్ వాళ్ళ ఇంట్లో దొరికితే ఇది ఎందుకుంది, ఇది ఒక వర్గానికి చెందింది, ఇది ఒక మతానికి చెందింది, ఇది ఒక మనుషులకు చెందిందంటే ఆ తీసి గబా గబా దాన్ని చించేస్తుంటే మా అత్తగారు వచ్చి, అయ్యా 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 దయచేసి దాన్ని చించొద్దు, నీకు దానివల్ల ఏమన్నా ఇబ్బంది కలిగిందంటే దాన్ని చూస్తేనే నాకు మంట, దాన్ని చూస్తేనే నాకు ఎక్కడ లేని పౌరుషం పుట్టుకొస్తుంది. అమ్మా, అమ్మాయి బైబిల్ చదువుతుందా? ఇప్పుడు చదువుతావా? కూర్చో నాన్న, విను, చేయొద్దు అట్లాగా. మూసే బైబిల్ నేను చదవలేదుగా, మూసే. నేను ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తాను, మీరు శ్రద్ధగా వినాలి. సినిమాలో అలాగే చేస్తారా? సినిమాకి వెళ్ళినప్పుడు మీరు ఇదివరకు అలవాటు ఉంది కదా, టీవీ ముందు అలాగే కూర్చుంటారా? పరధ్యానంగా, పరవలోచనగా, వాక్యమై ఉన్న దేవుడు. అర్థమైందా? ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేశారు, కన్నీరు గాడ్చారు, సేవకులు ఎంతో ప్రయాసపడ్డారు. ఖచ్చితంగా నువ్వు బాగుపడి వెళ్ళి ఇక్కడి నుండి, అర్థమైందా? నువ్వు మేలు పొందేళ్ళు, నీ కుటుంబం విషయంలో తగిన మెలుకులు తెలుసుకొని వెళ్ళు. దేవుడు నిన్ను దీవిస్తాడు. పరధ్యానంగా ఎలా పెట్టుకొని దిండి ఇస్తే కొద్దిసేపు పడుకుందామని అలా చేయొద్దు. ప్రభువు మన మధ్య ఉన్నాడు, గుర్తుపెట్టుకో. ఓకే, అలా ఎవరు చేయొద్దు, మధ్యలో ఈ మాటలు చెప్పనీయద్దు. అమ్మా, అంత స్థలం ఉంది కదా, మీరు ఎందుకు ఇరుక్కుంటూ కూర్చున్నారు? జరగండి, ఫ్రీగా జరగండి. మీరే కనీసం వాళ్ళు వదిలిన గాలి అయినా పక్కకి వెళ్ళాలి కదమ్మా. ఫ్రీగా కూర్చోండి. రైట్, మంచిది. కాబట్టి అలా జరిగింది. ఆమె వచ్చి అడ్డుపడింది. ఎందుకు అడ్డుపడుతున్నావు అంటే, అయ్యా బైబిల్ నాది. మనం ఎవరు, మనం ఎవరు, ఆ బైబిల్ ఎవరిది అని చెప్పి అడిగినప్పుడు ఏమనుకోవద్దయ్యా, ఒక్క విషయం చెప్తాను. జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్షన్ చేశారు, ఆ ఇంజెక్షన్ రియాక్షన్ అయ్యి ఒంగోలు వెళ్ళాను, లాభం లేదు. చెన్నై తీసుకెళ్లారు, చెన్నైలో కూడా లాభం లేదు. నీకు అంత మందు తలకెక్కింది, పెన్సిలిన్ ఇంజెక్షన్, కొద్ది రోజుల్లో చచ్చిపోతారని వదిలేశారయ్యా. ఆ టైంలో ఒక నర్సు, నేను ఏడుస్తూ ఉంటే నా పిల్లలు అనాథలు అవుతారని నేను ఏడుస్తుంటే ఒక నర్సు నాకు వచ్చి యేసు ప్రభు గురించి చెప్పిందయ్యా. అయితే కుల అహముతో, ఏయ్ పో, నువ్వెవరు యేసు గురించి చెప్తున్నావు, నాకున్నటువంటి ముక్కోటి దేవతలు ఏమయ్యారని నెట్టివేశాను. 3 రోజులు విసుక్కోకుండా అలాగే చెప్పింది. ఏమిటి ఈ అమ్మాయి, నాకు ఈ అమ్మాయికి ఏం సంబంధం లేదు, నా వాళ్ళు నేను చస్తానని చెప్పి నన్ను వదిలిపెట్టి వెళ్ళారు. ఈ అమ్మాయి ఎవరో ఒక వృత్తి చేసుకోవడానికి నర్సుగా వచ్చింది, ఎందుకు నన్ను బ్రతిమలాడుతుందని పిలిచి అడిగితే, యేసు ప్రభు పాపములను క్షమిస్తాడు, నీ రోగమును బాగు చేస్తాడు, ఒక్కసారి అడుగంటే, అమ్మ చర్చికి వెళ్ళలేను కదా, అవసరం లేదు, ఎక్కడైతే నా నామమును కూడుకుంటారో వారి మధ్య ఉంటానన్నాడు, ఒక్కసారి అడుగంటే, ఆ మంత్రాలు నాకు తెలియదు కదమ్మా, మంత్రం ఏం లేదు, మీ నాన్న ఎలా అడుగుతావో అలాగే అడుగు, అయితే యేసు అని అడుగు అని అన్నారు. ఎలాగా చెప్పండి, ప్రవ్వా నన్ను క్షమించు, నాకు వచ్చిన వ్యాధిని క్షమించి నన్ను బాగు చేయి, నా పిల్లలు చచ్చిపోతారయ్యా, అనాథలు అయిపోతారు, నన్ను బ్రతికించు యేసయ్యా. అమ్మా, నేను చర్చికి వెళ్ళంతాన్ని కదా, యేసుప్రభు ఒప్పుకుంటాడని నేను అడిగిందంటే ఆయన ఒప్పుకోవటానికి నీ దగ్గర ఉన్నాడని ఆమె ఏడుస్తూ అడిగినప్పుడు ఆ రాత్రి ప్రభు ఆమెను దర్శించాడు, ఆమెను ముట్టాడు.
మూడో రోజు తిరిగి లేచి కూర్చోవడం ప్రారంభమైంది. వారం తర్వాత చిన్నగా లేచి నడవడం ప్రారంభమైంది. కృతజ్ఞతగా ఒక మందిరం దగ్గరికి వెళ్ళి బైబిల్ తెచ్చి పెట్టుకుందంట. అలాగా అయితే అద్దె ఇంట్లో ఉంటే నెట్టేస్తారని చెప్పి బా అప్పుడు ప్రభుని అడిగిందంట. ప్రభువా, నన్ను బ్రతికించావు కదా, నేను అద్దె ఇంట్లో ఉంటే చస్తే శవాన్ని బయట కూడా పెట్టనివ్వనన్నారు, ఇల్లు ఖాళీ చేయమన్నారు. కాబట్టి నాకు ఒక స్థలం ఉంది, ఇల్లు కట్టుకుంటాను, నువ్వు బ్రతికించావు కాబట్టి ఇవ్వు ప్రభు అని అడిగితే, అలాగా ఒక వారం రోజులు ప్రార్థన చేస్తే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి, అమ్మ, ఎవరైనా స్థలం ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటే లోన్ ఇస్తామని ఇంటికి వచ్చి లోన్ ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి చేశారంట. అప్పుడు గుడి మీద వచ్చే ఆదాయం తక్కువ, నువ్వు బ్రతికించావు కదా. ఏది ఈమె ఇలాగ అడుగుతుంది, అవసరాలు తీర్చుకుంటుంది, కానీ మారు మనస్సు లేని ప్రార్థన, రక్షణ లేని ప్రార్థన, రక్షణ గురించి అవగాహన లేని ప్రార్థన, అవసరాలకు ప్రభువును అడ్డు పెట్టుకునే ప్రార్థన. తెలీదు కానీ ఆశపడుతుంది. ఒకరోజు మిషన్లు, నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్రతకలేనయ్యా, నాకు టైలరింగ్ వచ్చు, ఏదన్నా సహాయం చేయండి. ప్రభుత్వం వచ్చి 6 మిషన్లకు లోన్ ఇచ్చిందంట ఆమెకి. ఇస్తే ఆ లోన్ ఇచ్చినప్పుడు ఆ టైలరింగ్ వర్క్ నేర్పుతుంటే ఒక సహోదరి, రక్షణ పొందిన ఒక వ్యక్తి వచ్చి టైలరింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఈమె కృతజ్ఞతగా ఏం చేస్తుందంటే, మన వాళ్ళు పెళ్ళిళ్ళలో పెడతాడు చూడండి, ముందు యేసుప్రభు పాట ఒకటి తర్వాత ప్రాణం పోతుందో ఏమో అని చెప్పి ఆ పాట కూడా పూర్తి కాకముందే డబక్ 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 అని ఆ సినిమా హీరోలను పెట్టి ఆ భార్య భర్తల మీద ఆ దురాత్మలను ఎక్కించి కొత్తగా పెళ్ళైన వాళ్ళను ఆ కాపురం చీలిపోయేంత వరకు ఆ సినిమాలో కొట్టుకున్నట్టు కొట్టేంత వరకు కొడతారు కదా. ఏం దరిద్రం పట్టింది. జీవితాలని దేవుడు కలపాలి, సినిమా హీరోలు కాదు కలిపేది. ఏ సినిమా హీరో అయినా, నువ్వు చూసిన సినిమా వాళ్ళు కానీ ఎవడైనా కలిసి భార్యతో సంసారం చేస్తున్నాడా? ఈ సినిమాలో ఒక ఆమె తల్లిగా ఉంటుంది, ఒక దాంట్లో చెల్లిగా ఉంటుంది, ఒక దాంట్లో వేశ్యగా ఉంటుంది, ఒక దాంట్లో ఇంకా అక్రమంగా ఉంటుంది. అది పెట్టుకొని మన పిల్లలకు దరిద్రం తెచ్చి పెట్టడం కాకపోతే ఏమన్నా వచ్చిందా? దేవుడు మనుషులకు మేలు చేస్తాడు, దేవుణ్ణి పెట్టుకోవాలి. సినిమాలు తెచ్చి పెట్టుకునేది ఏందండి పెళ్లిళ్ళలో? ఈమె కూడా అలాంటిదే ఈ లోకంలో ఉంది. కాబట్టి ఒక క్యాసెట్లో ఒక పాట యేసుప్రభుది పెట్టి తర్వాత సినిమా పాటలు పెడుతుంటే రక్షించబడిన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి తట్టుకోలేక వచ్చి, ఏమిటక్క నువ్వు చేస్తుంది ఏమిటి, అసలు నీకు యేసుప్రభుతో ఏం సంబంధం అడిగినప్పుడు ఆమె చెప్పిందంట, నన్ను బ్రతికించాడు, నాకు ఇల్లు ఇచ్చాడు, నాకు మిషన్లు ఇచ్చాడు, నువ్వు వచ్చి నేర్చుకుంటుంది కూడా ఆయన అంటే. తప్పు. దీనికి ఒక పద్ధతి ఉంది, మారు మనస్సు. దీనికి ఒక పద్ధతి ఉంది, రక్షణ. దీనికి ఒక పద్ధతి ఉంది, వాక్యం వినాలి అని చెప్పి చిన్నగా మందిరానికి అలవాటు చేసింది. ఇదంతా చెప్పిన తర్వాత, నువ్వు కూడా ఈరోజు ప్రార్థన చేస్తే వచ్చావు, అని ఒక్క దెబ్బ కొట్టి నెట్టేశాను. ఆ తర్వాత వాళ్ళకు పాస్టర్ గారు వస్తుంటే ఆయన్ని కొట్టాను, ఆయన బైబిల్ చించేశాను నేను. ఇలా జరిగింది. అయితే నా అన్వేషణ ప్రారంభమైంది కదా, దేవుడు ఎవరు, అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు అనే అన్వేషణలో ఒకరోజు వీళ్ళు గుంటూరులో మీటింగ్ వెళ్ళారు. అక్కడ మీటింగ్స్ కని వెళ్ళి, పెళ్లికని వెళ్ళిన వీళ్ళు మీటింగ్స్కి వెళ్ళారన్న సంగతి నాకు తెలిసి, క్రైస్తవులు సేవకులు మత ప్రచారం చేస్తున్నారు, ఈ మత ప్రచారం వల్ల మనుషుల్ని మభ్యపెడుతున్నారని తట్టుకోలేక నేను వెళ్ళి వాళ్ళను దాడి చేసి ఏదైనా చేయాలనేటువంటి తపనతో నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ రోజు ఇలాగే వేదిక మీద దేవుని సేవకులు నిల్చొని పాపం వలన వచ్చు జీతం మరణము అనేటువంటి వాక్యం చెప్తున్నారు. ఆ మాట విని నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఎందుకంటే నేను చేసిందంతా పాపమే. నేను 10th క్లాస్లో నుండి పాపం చేశాను. నేను సినిమాలు, షికార్లు, ఆడపిల్లల్ని ఏడిపించటం, ఆడపిల్లల్ని విసిగించటం, ప్రేమ అనేటువంటి ఒకటి పెట్టుకొని మోసం చేయటం, నాకు ఉన్నదంతా దరిద్రమైన అలవాట్లే. ఈ అలవాట్లు నేర్చుకొని చిన్నగా సిగరెట్లు కాల్చటము, ఇలాగ స్నేహితులతో సరదాలు చేయటం, పాపం అనేది ఎక్కడుంటే అక్కడ నేను ఉండటం నేను నేర్చుకున్నాను. ఇంట్లో అమాయకుడిగా నటించటం, బయటికి వెళ్ళి పాపంకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వటం, ఇలా చేస్తూ కూడా దేవాలయంలోకి వెళ్ళి అర్చకుడిగా నేను చేసేవాడిని. అప్పుడు నేను అనుకున్నాను, ఆ వాక్యం విన్న తర్వాత నాకు ఖచ్చితంగా నరకమే, నన్ను ఖచ్చితంగా అప్పడాలు వేయించినట్లు నరకంలో ఖచ్చితంగా వేయిస్తారు, ఎందుకంటే సినిమాల్లో చూపిస్తారు కదా అనుకున్నాను. ఏడుస్తున్నాను, గుండెల్లో భయం ప్రారంభమైంది. అప్పుడు తెలియకుండానే నా అన్వేషణ గుర్తొచ్చింది. దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మనుషులతో మాట్లాడతాడు, ఆయన మనుషుల కొరకే వచ్చాడు, ఆయనే యేసు క్రీస్తు ప్రభు. ఆయన వాక్యముగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, కృపాసత్య సంపూర్ణంగా వచ్చాడు అన్న మాట తిరిగి మళ్ళీ నన్ను నా ఆత్మలో పైకి లేవనెత్తింది. నేను ఏడ్చాను, అయ్యా, ఎన్నో రోజుల నుంచి అన్వేషిస్తున్న అన్వేషకుడు నువ్వే,
నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు? నువ్వు ప్రభు అయితే నాతో మాట్లాడుతున్నావు. అయితే నా పాపాలు క్షమించడానికి నాలో మంచి అనేది ఎక్కడ లేదయ్యా, నాకొద్దు, నేను నరకానికి పాత్రుని అన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. ఇదిగో, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లను నేను. నువ్వు ప్రయాసపడి భారం మోసుకుంటున్నావు, నువ్వు సమస్త జనులుగా ఉన్నావు, నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తానని చర్చి గోడల మీద రాసిన వాక్యాలకు నేను ఎగతాళి చేసేవాడిని. ఈయన ఎవరో భారం మోస్తాడంట, ఆయన సిలువ వేశారు, ఏందో విశ్రాంతి ఇస్తాడంట, ఆయనకే విశ్రాంతి లేని ఎగతాళి చేసిన వాక్యాన్ని దేవుడు ఆ రోజు నాతో మాట్లాడాడు. నేను ఆ మీటింగ్లోకి వెళ్ళిపోయాను, సేవకుల దగ్గరికి వెళ్ళాను, అలాగే కూర్చున్నాను. 3 రోజులు వాక్యం వినటం ఏడవటం, వాక్యం వినటం ఏడవటం, వాక్యం వినటం పాపాలు ఒప్పుకోవటం. వినుట వలన విశ్వాసం కలిగింది, యేసుక్రీస్తు ప్రభు మాట వలన నాకు విశ్వాసం కలిగింది. ఈ 3 రోజులు ఇలా జరిగిపోయింది. మీటింగ్స్ అయిపోయినాయి. నర్సరావుపేట దగ్గర గుండ్ల కొమ్మ ఏదో ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో బంధువులు పెళ్ళి అయితే నేను వెళ్ళాను. వెళ్ళేసరికి పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోయారు. వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి మీటింగ్ హాల్లో వీళ్ళు లేరు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఏం జరిగింది? అప్పుడు ఫోన్ లేదు. అంటే బాప్తిస్వం తీసుకోవడానికి వెళ్ళారయ్యా అందరూ అన్నారు. ఏమిటి బాప్తిస్వం అంటే అదిగో, మన శరీరంతో చేసిన పాపములను చంపివేసుకోవటమే మరొక జన్మటం అని. అంటే ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి, అయితే నన్ను ద్విజుడుగా చేశారు ఉపనయనం ద్వారా జంజం వేసి, ఇది కూడా అలాంటి క్రమం అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ పాపాలు ఒప్పుకుంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, నీళ్ళల్లో మునుగుతున్నారు, పైకి వస్తున్నారు. ఇదేమిటి క్రమం అంటే, ఇదిగో పాప శరీరంతో చేసిన దానిని ప్రభు ఆయన చనిపోయి తిరిగి 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావు. కాబట్టి నేను అనుకున్నాను, ఇంతకాలం బ్రతికాను పాపంతో, కాబట్టి దేవుడు నాకేదో ఒక అవకాశం ఇచ్చాడు, ఈ అవకాశంలో నేను కూడా పాలిభాగస్తున్న అవ్వచ్చా అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా నీకు తెలియదు దీని గురించి, ఇది కొంతకాలం ప్రార్థన చేసుకోవాలి, కొంతకాలం ఇలాగా ఉండాలని చెప్పారు. ఒక విశ్వాసికి విశ్వాసే అడ్డు. అర్థమవుతుందా? నీకు శోధన వస్తుంది, నీకు అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి నన్ను ఆ నీళ్ళల్లో దిగనీయట్లేదు వీళ్ళందరూ కూడా. నేను అన్నాను, దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళాను, ఏమండి నేను బాప్తిసం తీసుకోవడానికి ఏమిటి అడ్డం చెప్పు అంటే ఆయన అన్నాడు, నీకున్న పిలక అడ్డం, నీకున్న జంజం అడ్డం అయ్యా, ఆ రెండూ పెట్టుకొని కుదరదు అన్నాడు. ఏం చేయమంటారు చెప్పండి అంటే, అయ్యా అవి, నువ్వు అర్చకుడివి, నువ్వు దేవాలయంలో అర్చకత్వం చేస్తున్నావు పూజారిగా, కాబట్టి నువ్వు ఈ కార్యక్రమంలోకి వస్తున్నప్పుడు దేవుని విషయాల్లో గుడితనం కలిగజేసినవి అడ్డుగా ఉన్నాయి, తీసేసుకోవాలి. వెంటనే జగమెరుగని బ్రాహ్మణుడికి జంజం ఎందుకని చెప్పి తీసి తెంచేసాను. ఆయన అన్నాడు, దారం తెంచినంత ఈజీగా పిలక బీకలేము, అవునా? ఒక ఇంటికి బీక్కోండి ఎంత నొప్పి పుడుతుందో అలాగా. అయితే ఏం చేయాలి? అక్కడ ఎవరిని తీసుకొస్తాం? కత్తెర లేదు కట్ చేసుకోవడానికి, వాళ్ళ సాహసం చేయట్లేదు, ఏమో ఇది రేపు ఎటుపోయి ఎటు వస్తుందని చెప్పి ఎవరో కాయలు కోసుకోవడానికి కత్తి తెచ్చుకున్నారు. కాయలు కోసుకోవడానికి, అయ్యా నా దగ్గర కత్తి ఉందన్నారు. సరే ఇవ్వమ్మా చాక్ అని చెప్పి తీసుకొని గబా కట్ చేసి నీళ్ళల్లో పడేసాను. ఆ జంజం పడేసాను, ఆ పిలక పడేసా, నీళ్ళల్లో అవి కొట్టుకొని పోయినాయి. ఆ తర్వాత నేను ఆ నీళ్ళల్లో పడి, నమ్మి బాప్తిస్వం పొందిన వారు రక్షణ పొందుతారు. యేసుక్రీస్తు దేవుడు అనే సత్యాన్ని నమ్మి రక్షణ పొందిన తర్వాత ప్రభు నా హృదయంలో ఏ సమాధానం కోసమైతే వెతికానో ఆ సమాధానం యేసుక్రీస్తు ప్రభు వారు నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. పంపించిన తర్వాత మా ఊర్లో గొప్ప అలజడి ప్రారంభమైంది. ఏమిటంటే, వీడు మతం కాని దాన్ని మతం, దేవుడు కాని దాన్ని దేవుడు అంటున్నారు, ఇలాగా అరిష్టం చేసేసాడు గ్రామాన్ని అంతటిని, కులాన్ని అని చెప్పి అందరూ ఒక తాటి మీదకి వచ్చి నా మీద దండయాత్ర చేయడానికి ప్రారంభం చేశారు. ఈలోపు నా భార్య గర్భవతి అయింది. సరే ఆమె పుట్టింట్లో ఉంది. నేను ఊరికి రాగానే నా మీద దండయాత్ర చేశారు. నిన్ను మేము వెలేస్తున్నాం, ఇక నుండి నువ్వు ఈ ఊర్లో కానీ దేవాలయంలో కానీ మాలో కానీ ఎక్కడ కూడా అర్హుడవు కాదు, నువ్వు చేసిన పని అంటే మీకంటే ముందు నేను మిమ్మల్ని వెలేస్తున్నాను. ఇంతకాలం సత్యాన్ని నాకు తెలియకుండా దాచిపెట్టారు, ఇంతకాలం అజ్ఞానమైన జీవితంలో నన్ను ఉంచారు. మీరందరు కలిసి నన్ను కాదు వెలేయాల్సింది, నేనే మీ అందరిని వెలేస్తున్నాను పోండి అని చెప్పాను. అమ్మో ఇదేమిటి, వీడికి బాగా మత్తు ఎక్కించినట్టుంది, వీళ్ళత్త వీనికి బాగా గాలి జోకిందని చెప్పి
నేను నిద్రపోతున్నప్పుడు వచ్చి ఏదో ఒక యంత్రం తీసుకొచ్చి చేతికి కట్టారు. చేతికి కట్టిన తర్వాత ఏ మనిషి తయారు చేసింది మనిషిని బాగు చేస్తే సృష్టిలోకి దేవుడు రావాల్సిన అవసరం లేదు. అర్థమయ్యిందా? కదా! అంత్రాలకు మంత్రాలకు చింతకాయలు రాలితే ఇక దేవుడు ఎందుకు ఈ సృష్టి? అవునా కాదా? అవన్నీ నేను తయారు చేసింది అంతకుముందు. నేను తయారు చేసింది నాకు తెలుసు. మళ్ళీ నాకే వచ్చి కడితే ఎలాగా? కట్టారు కానీ తెల్లారేసరికి ఏందో గుచ్చుకుంటుందని చెప్తే తీసి అవతల పడేశాను. ఇలాగ కొద్ది రోజుల తర్వాత నా భార్య ప్రసవించిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళి ఇంటికి తీసుకొస్తే నన్ను, నా భార్యను, మా బాబును ఇంట్లోకి రానివ్వలేదు. మీరు చచ్చిపోయారా? మీరు లేరు, వెళ్ళిపోండి. మీరు యేసు ప్రభు దేవుడు కాదని ఎప్పుడైతే అంటారో అప్పుడే మా ఇంట్లోకి రండి, లేకపోతే లేదన్నా. నేను అన్నాను, నేను ఏమైనా తాగుబోతున్నయ్యానా, తిరుగుబోతున్నయ్యానా, లేదా నేను ఏమైనా దొంగగా మారానా, లేదా మీకేమన్నా ఇబ్బంది కలిగించే పని చేశానా? ఒక సత్యాన్ని తెలుసుకున్నందుకు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే, నీ దృష్టిలో అది సత్యం అవ్వచ్చు కానీ మా దృష్టిలో అది భయంకరమైనటువంటి తప్పు అని చెప్పి అన్నారు. సరే తప్పు అయితే లేదని అంటే మా అమ్మ ఏడుస్తుంది. ఎందుకురా హేతువాదం, ఏదో చెప్పు అని చెప్పి అన్నారు. మా అమ్మ ప్రేమతో ఇంట్లోకి రానిచ్చింది కానీ మా నాన్న చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఒకరోజు ఆయన కోపం వచ్చింది. ఒకటే అన్నాడు, సరే మీరు చేసుకుంటే నాకు సొసైటీలో పరువు పోయింది. తాగి తిరుగుతుంటే పరువు పోవట్లేదు కదా, అక్రమంగా చేస్తుంటే పరువు పోవట్లేదు జనానికి. యేసు ప్రభుని అంగీకరిస్తే పరువు పోతుంది ఆ మనిషికి. ఆ పరువు ఎలా పోతుంది? ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఒక మనిషికి సత్యం నేర్పడానికి ఈ లోకానికి వస్తే ఆ ప్రభువును పరువు పోయే దేవుడు అంటున్నారు మా వాళ్ళు. సరే అలా జరిగింది. అయిపోయిన తర్వాత వెంటనే చెప్పారు, బయటికి వచ్చి లాక్కొచ్చి అంగీకరించారా సరే, లేకపోతే బయటికి వెళ్ళిపోండి అని ఉన్న పాటన స్నానం చేసి మా నాన్న, అంటే తర్పణం వదులుతాం మేము చనిపోయినప్పుడు ఎవరన్నా, అలాగా ఇదిగో ఇప్పుడు నువ్వు చనిపోయావు వదిలేశాను. ఏం వదిలేవు? నీళ్ళు వదిలేవు. ఏమైంది? నీళ్ళు వదిలితే ప్రాణం పోతుందా? పోదు కదా. సరే అని కట్టుగుడ్డలతో మీకేమి ఇవ్వం, ఇక నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపోండి అని చెప్పారు. నేను అప్పుడే ఆ మీటింగ్స్లో అబ్రహాం గురించి వాక్యం విన్నాను. ప్రార్థన చేసుకున్నా, ప్రవ్వా ఉన్న పాటన దేశంలో నుండి తల్లిదండ్రుల దగ్గర నుంచి బంధువుల నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోతే మీరు ఎలా పోషించారు? ఇది ఎంతవరకు సాధ్యం అని చెప్పి అనుకున్నాను. ఆ 3 రోజులు మీటింగ్స్లో అదే వాక్యం విన్నాను నేను. నేను ప్రార్థన చేశాను. వాక్యం నాలో కార్యం చేసింది. బయటికి వెళ్ళేటప్పుడు అనుకున్న, దేవా నీకు స్తోత్రం నాయన, నన్ను స్వేచ్ఛగా నీలో బ్రతకడానికి నాకు ఒక అవకాశం ఇచ్చావని చెప్పి బయటకు వచ్చాను. ఏ బస్సు వస్తే ఆ బస్సుకు ఎక్కి వెళ్ళిపోతాను ప్రభా. ఎందుకంటే బంధువులు దూరం అయ్యారు, అప్పుడు దాకా ఉన్న స్నేహితులు దూరం అయిపోయారు, నా అనే వాళ్ళు ఎవరు లేరు. అత్తగారి ఇంటికి వెళ్ళటానికి అత్తగారి మీద కేసు పెట్టాడు మా నాన్నగారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటానికి లేదు, మాకు ఎటు వెళ్ళాలో తెలియదు. బస్సు వచ్చింది, బస్సు ఎక్కి వెళ్తే ఒక దైవజనుడు కర్నూలులో ఉండి, అయ్యా మీరు వస్తున్నారని ప్రభు నాతో చెప్పాడు. కాబట్టి అప్పుడు ఫోన్ లేదు ఇంకా నా దగ్గర. అయితే ఆ దేవుని సేవకుడు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే 8 కమాండర్ జీపులు వేసి మా నాన్న రౌడీలను పంపించి అక్కడ ఉన్నానని తెలుసుకొని అతన్ని కొట్టి మళ్ళీ ఆ అమ్మాయిని అక్కడే వదిలిపెట్టి మా వాడిని తీసుకురండి అని చెప్పి పంపించాడు. ఎందుకంటే మేము ఉన్నది డోన్లో కదా. యెషయా గారు అంటారు బైబిల్లో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి జనం దగ్గర నివాసం చేస్తున్న వ్యక్తిని. ఎక్కడుంటే వాళ్ళకి అదే అబ్బుతుంది. అర్థమవుతుందా? నా దగ్గర భక్తి ఉంటే నాకు భక్తి అబ్బుతుంది, లోకం ఉంటే లోకం అబ్బుతుంది, పాపం ఉంటే పాపం అబ్బుతుంది. ఆ భూమి మీద పుట్టేసరికి అహంకారం, పౌరుషము, గొడవలు చేసే మనస్తత్వం, రాజకీయం అన్నీ అబ్బినాయి. అలా చేశారు కానీ మేము దాక్కొని తప్పించుకొని వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఉండాలో అర్థం కాలేదు. గుంటూరులో నేను ఏ దైవజన్ దగ్గర వాక్యం విన్నానో వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు అక్కడ మమ్మల్ని విశ్వాసాన్ని నేర్పారు, ప్రార్థన నేర్పారు, ప్రభువులో ఎలా మాట్లాడాలి. వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నప్పుడు ప్రతి విషయంలో కూర్చొని ప్రభు దగ్గర అడిగేవాళ్ళు. నేను అనుకునేవాడిని, దేవునికి ఇంత వివరంగా చెప్పాలా? బ్లేడు కూడా అడగాల ప్రభువుని, కూరలో వేసుకునే ఉప్పు కూడా అడగాల? అబ్బో మరి ఇంత కష్టమైతే భక్తి చేయలేమని వాళ్ళని ఎగతాళి చేసేవాడిని. కానీ వాళ్ళ విశ్వాసం చూసిన తర్వాత, అమ్మో ఆయన దేవుడు కదా, నిజమే. ఎందుకంటే భక్తికి పరిపూర్ణత లేకపోతే భక్తి ఎవరికి అర్థం కాదు. మీరైనా సరే, అర్థమవుతుందా? ఆ పరిపూర్ణత లేనందువల్ల ఎగతాళి చేస్తూ సేవకుల్ని ఇలా ఉండేవాడిని. కొంతకాలం తర్వాత మా పిల్లలకు, మా బాబుకి పాలు, నా భార్యకి పాలు రావట్లేదు. అప్పుడు ఆ అక్క అన్నారు, మీరు ప్రార్థన చేయాలి, ప్రతి అవసరత మేము చేస్తున్నాం కదా, మీరు కూడా చేయండి.
అని అన్నప్పుడు, మరి ఇంత కష్టమైన భక్తి మనం ఎక్కడ చేస్తామని చెప్పి అనుకునేవాడిని. ఏదన్నా ఆటో తోలుదామని చెప్పి వెళ్ళాను. సర్ఫ్ తయారు చేసి అమ్ముకుందామని చెప్పాను. అదేందో గాని ఎక్కడ నేను వెళ్ళిన పని ఏది సక్సెస్ కాలేదు. వాళ్ళు అన్నారు, కూర్చొని ప్రార్థన చేయమంటే నువ్వు సర్ఫ్ తయారు చేస్తానంటావా, ఆటో నడుపుతానంటావా, కూర్చొని ప్రార్థన చేయండి భార్యాభర్తలని. నిజంగా కూర్చొని ప్రార్థన చేస్తుంటే అదే కాలనీలో 3 ఉన్నాయి. ఒక కాలనీలో అంట ఒక పిల్ల 3 పాల డబ్బాలు తెస్తే అసలు తాగటమే మానేసిందంట. మానేసి తిండి పెట్టండి అంటుందంట ఆ పిల్ల. వాళ్ళకి ఎవరో చెప్పారంట, చర్చిలో ఒక బాబు ఉన్నాడు, మీరు వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి అని. ఆమె వచ్చి అడిగింది, అక్క మీ చర్చిలో ఎవరో ఉన్నారంట, మా పిల్ల 3 పాల డబ్బాలు తెస్తే వేస్ట్ అయిపోయినాయి, 3 ఓపెన్ చేసాము, తాగట్లేదు, మీ దగ్గర ఎవరో పిల్లలు ఉన్నారంట, తాగితే ఇస్తారన్నారు. చూసారా, దేవుడు ఇస్మాయిల్ ఏడుపు కూడా విన్నాడు. అర్థమైందా? ప్రార్థన విన్నాడు. మేము ఆ రోజు నుంచి విశ్వాసంలో బలపడ్డాం. ప్రభువా, ఈ చిన్న ప్రార్థన పసిబిడ్డ కోసం ప్రార్థన చేస్తే విన్నావా, అక్కడి నుండి విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకోవడం నేర్చుకున్నాం. సేవకులు పడే కష్టాలు చూసాము. జీవితంలో సేవ చేయకూడదు, సాపలేయటం, మైకులు పెట్టుకోవటం, వాళ్ళు ఎక్కడన్నా కూటం వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి డ్రమ్ము కొట్టుకోవటం తప్ప సేవ చేయకూడదు. ఎందుకంటే సేవకులు చాలా ప్రయాసపడతారు కదా. గాడిద కట్లు విప్పమని శిష్యుల్ని పంపిస్తే అది ఎగిరెగిరి దన్నింటుంది కదా. దాని కట్లు తడిపి తాడు కడితే ఎంత గట్టిగా ఉంటుందో తెలుసా మీకు? తడిపి కడతారు బేల్దారి మేస్తులు కట్టేటప్పుడు. ఎందుకు? బిర్ర వస్తుందని చెప్పి. అది పాసు పోసుకొని బిర్ర అయితే అది తంతుంటే ఒక ఆయన కాళ్ళు పట్టుకొని ఒక ఆయన కట్లు ఇప్పుతుంటే అది అటు గదిలి ఇటు గదిలి ఇటు గదిలి అటు గదిలి ఎంతదంటే ప్రభు ఏమో అది నాకు కావాలి తీసుకురండి అన్నాడు. ఒక విశ్వాసిని ప్రభు దగ్గరికి పంపించడానికి సేవకుడు పడే తపన అటువంటిది. అది అర్థం కాదు జనానికి. ఏంటి ఇంత ఖర్చు ఎందుకు, ఇదంతా ఇంత అవసరమా, ఇంత డబ్బులు వేస్ట్ చేయాలా, ఇంత అవసరమా అని అనుకుంటారు. కానీ ఒక్క ఆత్మ భూమి మీద పశ్చాత్తాపడితే పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు. నువ్వు నశించుట ఇష్టం లేదు దేవునికి, నేను నశించుట ఇష్టం లేదు దేవుడు. కాబట్టి ఆయన ప్రతి మనిషిని కూడా వెలిగించడానికి వస్తున్నాడు. వెలుగుంది కానీ ప్రతి మనిషిని వెలుగుచుతున్నది లోకములో ఉండేను. లోకం ఆయన మూలంగా కలిగింది కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. అలా జరిగింది. నేను వాళ్ళని చూశాను. ప్రభు అంటున్నాడు, నువ్వు నా సేవ చేయి. అయ్యా నీకో దండం పెడతా ప్రభువా, నేను మాత్రం చేయను. ఆ పని వాళ్ళు చేసి అవస్థ పడుతున్నారు, నేను చేయనని చెప్పాను. ఇలాగ కొంతకాలం తర్వాత వాళ్ళకి దేవుడు బయలుపరిచాడు, వెళ్ళమన్నారు. నేను సేవ అంటే ప్రసంగం అనుకున్నాను కానీ సేవ అంటే అనుభవం అనే సత్యాన్ని తెలియదు. సరే, బాపట్లకి వెళ్ళమన్నాడు ప్రభు. బాపట్లకి వెళ్ళిన తర్వాత ఇంకేముందిలే, ఒక పాడుబడిన చర్చి మాకు ఇచ్చారు. అక్కడ ఏమీ లేదు, భయంకరమైన ప్రాంతం అది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ముసలోళ్ళు ఎవరన్నా పలహారం తెస్తే వచ్చేవాళ్ళు, లేకపోతే వచ్చేవాళ్ళు కాదు. అలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు ఫస్ట్ ఎలా ఉండాలి, వర్షంలో మనుషులు ఎలా తడవాలి, పసిపిల్లలు ఏడిస్తే దేవుని మీద ఎలా ఆధారపడాలి, ఒక జ్వరం వస్తే ప్రభు మీద ఎలా ఆధారపడాలి, ఒక పొట్టు ఎలా కూర్చుకోవాలి, అన్నం ఎలా వండాలి. అబ్బో, నా భార్య 2 పిల్లల్ని పట్టుకోవడానికి ఆమెకు సరిపోయేది, ఎండిపోయేది, పాలు వచ్చేవి కాదు. ఇక నేనేమో పొట్టు కూర్చేది నేర్చుకొని ఉదయాన్నే పొట్టు కూర్చుకోవటం, దాని మీద పిల్లలకి నీళ్లు కాచుకోవటం, అన్నం వండుకోవటం, ఆ అన్నం స్టోర్ బియ్యం. అసలు నా జీవితంలో తెలియదు. ఎందుకంటే నేను ఆస్తిపంతుని, నా దగ్గర డబ్బు ఉండేది. కానీ ప్రభు నా అనుభవాలు నేర్పడం కోసము అక్కడ రకరకాల పద్ధతుల్లో తీసుకెళ్ళాడు. అసలు 2-3 రోజులు పస్తుండే వాళ్ళం. ప్రభు నాకు అనుభవం నేర్పుతున్నాడు. అంతేగాని నేనేదో కష్టపడ్డాను, మీరు సానుభూతి అని కాదు. ప్రభు ఒక అనుభవాన్ని నేర్పుతున్నాడు. శ్రమ అంటే ఏంటి, కన్నీరు అంటే ఏంటి, బాధలు అంటే నేర్పుతున్నప్పుడు అలా నేర్చుకుంటూ బాపట్లలో సముద్రం ఉండడం వల్ల మాకు నెమ్ము చేసి, మేము మా పిల్లలు దగ్గుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు అనేవాళ్ళు, వీడెవడో టీబీ రోగిష్టి అనుకున్నాను, అందుకే ఈ ఊరు వచ్చాడు, వీడు దగ్గుతున్నాడు, వీడి పిల్లలు దగ్గుతున్నారు, వీనికి హెచ్ఐవి అన్నీ ఉన్నట్టున్నాయి, మొత్తానికి దగ్గి సన్నగా అయిపోయేవాడిని. నేను ఏడ్చా ఒకరోజు, ప్రభువా హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బు లేదు, మా వల్ల కాదు, నువ్వు చెప్తే వచ్చామా లేదా నేను భ్రమలో వచ్చానా, బయలుపరచు నాయనా అని విశ్వాసంతో ప్రార్థన చేశాక ప్రభు అప్పుడు చెప్పాడు, నిన్ను నేను నలగొట్టడం, ఎందుకంటే విరిగి నలిగిన హృదయము ప్రభువుకి ఇష్టమైన బలి. అక్కడ ప్రభు చెప్పాడు, నేను నిన్ను నలగొట్టి నేను ఒక మంచిగా చేయడానికి నేను నేర్పుతున్నానని చెప్పాడు. ప్రభు పొరపాటు అయింది, క్షమించు నాయన, నేను గొనుక్కున్నానని చెప్పి అలా చేసిన తర్వాత
ప్రభు చిన్నగా ఒక అమ్మాయిని పరిచయం చేశాడు. ఆ అమ్మాయితో మేము కలిసి ప్రార్థన చేశాము. ఈ అమ్మాయి వెళ్ళి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చింది. ఆ అమ్మాయితో కలిసి ప్రార్థన చేశాము. ఇలాగా దేవుడు కార్యాలు చేసి ఒక్కొక్క మనిషిని చెప్పాడు. అయితే ఒక దైవజనుడి బుక్ చదివాను నేను. మా చర్చిలో 47 బండలు ఉండేవి మేమున్న మందిరం. ఆ బుక్ చదివినప్పుడు ఆయన విశ్వాసంతో 47 బండలు ఉంటే అక్కడ ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే కలిసి ప్రభువా మందిరంలో 47 ఉన్నాయి బండలు. 47 బండల్లో 47 మంది రావాలి. అలాగ ప్రార్థన చేస్తుంటే నిజంగా దయగలిగిన దేవుడు అంతమందిని తీసుకొచ్చాడు. ప్రభువా మందిరం ఇరుకైపోయింది. కాబట్టి ఇదిగో తండ్రి సహాయం చేయని భక్తుని జీవితంలో జరిగినట్లు మాకు కూడా చేయి ప్రభా అని చెప్పినప్పుడు దయగలిగిన దేవుడు అక్కడ అద్భుతం చేసి ఇంకా కాస్త పెద్ద మందిరం ఇచ్చాడు. ఇదంతా సేవ బాగా జరుగుతుంది. విశ్వాసం ఇంక ఇప్పుడు అవసరం లేదు. డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు బాగా అవసరాలు తీరుతున్నాయి. మంచి మంచి ప్రసంగాలు నేర్చుకున్నాను. అప్పుడు ఒకరోజు దేవుని సేవకులు వచ్చారు. బాగా ప్రసంగం చేస్తున్నావే, జనం వచ్చారు, ఎన్ని గంటలకు లేస్తున్నా అంటే అలసిపోతున్నానన్న. రాత్రి 12 అవుతుంది, 1 గంట అవుతుంది, ఉదయం 7 గంటలకు లేస్తున్నా. ఆకలి అయినప్పుడు 4 గంటలకు లేచాను, కడుపు నిండాక 7 గంటలకు లేచాను. ఎవరైనా అంతే. అర్థమైందా? కడుపు నిండిన తర్వాత దేవుడు ఒకసారి పస్తు పెడతాడు. అర్థమవుతుందా? క్రమం ఉంది బైబిల్లో. ఎలాగ చేసిన తర్వాత అతిశయం వచ్చింది నాకు సేవలో. అతిశయం వచ్చాక ఒక రోజు వచ్చాడు. జనాన్ని చూసి నువ్వు అతిశయిస్తున్నావా? జాగ్రత్త, మీ అమ్మా నాన్న ఏరి అన్నాడు. ఎవరు? మీ అమ్మా నాన్న ఎక్కడ అన్నాడు. వాళ్ళ ఎవరైనా సరే వాళ్ళు మాత్రం ప్రభు దగ్గరికి రారన్నా, రారు. వాళ్ళ నరకమే. వాళ్ళు నరకానికి వెళ్తే నువ్వు కూడా నరకానికి వెళ్తావు అన్నాడు. అదేంటి? నేను ప్రభుని నమ్ముకున్నాను, బాప్తిసం పొందాను, నేను సేవకుణ్ణి, ఇదిగో చూడంటే స్వజనులను ఇంటి వారిని రక్షణలోకి నడుపుకోకపోతే అవిశ్వాసి కంటే చెడ్డవారు. గుర్తుపెట్టుకో. మరి ఏం చేయమంటావు? ఆయన నెట్టేశాడు కదా మమ్మల్ని. మళ్ళీ ఇప్పుడు మేము ఎలా వెళ్ళమంటామంటే ప్రార్థన చేయి. ఒక పూట వాళ్ళ కోసం ప్రార్థన చేయి ఉపవాసం ఉండి. అన్న మారదన్నా నీకు తెలుసు కదా అంటే నువ్వెవరు మారడంటానికి? మార్చే దేవుడు ఉంటే నువ్వెవరు అని అన్నారు. సరే, అప్పుడు నెహెమ్యా గారు, దానియేలు గారు, బైబిల్లో ఎజ్రా గారు ఆ పితరుల పాపాలన్నీ ఒప్పుకొని వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు యెరూషలేం కట్టబడింది, యెరూషలేం ప్రాకారాలు కట్టబడ్డాయి కదా. నిజమే నిజమే అని అలాగ వాక్యం చదివితే దేవుడు అనుభూతి ఇచ్చాడు. కూర్చొని నా ప్రభువా మా నాన్న మంచివాడే, గొప్పవాడే అని ప్రార్థన చేస్తుంటే ఒకరోజు ఫోను చేసి ఇంటికి రండి అయ్యా అన్నాడు. ఏంటంటే మా నాన్న రిటైర్మెంట్ అయ్యాడు. రిటైర్డ్ అయిన తర్వాత ఆయనకు కొంత డబ్బు వచ్చింది. వచ్చిన తర్వాత ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి రండి అన్నారు. ఇలా ఆఫీసర్స్ అందరూ కూడా వేదిక మీద ఉన్నారు. నేను అంత దూరం ఉన్నా, మా పరిస్థితి బాగలేదు, గుడ్డలు బాగలేవు, సన్నగా అయిపోయాం. పిల్లల్ని ఎత్తుకొని ఉంటే మా నాన్న పిలిచాడు. ఇదిగో అక్కడ మా అబ్బాయి ఉన్నాడు, వాడిని పిలవండి. ఆయనకు అందరు సన్మానం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు, ఆఫీసర్స్ అందరూ వచ్చి మా అబ్బాయిని పిలవండి. నేను రాను, మా నాన్న కొడుకు అని నేను అనిపించుకోవడానికి బాగలేదు ఇక్కడ సొసైటీలో అంటే పిలిచి మైకులో పిలిచి దగ్గరికి వచ్చాక అన్నాడు, వీడు నా కొడుకు, వీడు యేసు ప్రభువుని అంగీకరించి నీతిగా బ్రతుకుతున్నాడు. ఈరోజు ఈ సొసైటీలో లాగా లేడు, నా కొడుకు నీతిగా ఉన్నాడని అంటే నాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. పోనీలే అందరి ముందు ఒప్పుకున్నాడు, నాన్న మారాడు అనుకున్నాను. ఇంటికి వెళ్ళాక అంటాడు, నాకు రిటైర్డ్ అయ్యాను, నాకు డబ్బులు వచ్చినాయి, నీకు ఇప్పుడే నెట్ క్యాష్ 10 లక్షలు ఇస్తా, మనకున్న ఇళ్లలో ఒక 4 ఇళ్ళు నీకు రాస్తా, తమ్ముడికి మిగతావి రాసేస్తా, యేసు ప్రభుని మానుకొని ఇంటికి వచ్చేసి యేసు ప్రభును మానుకొని ఇంటికి రా, ఈ డబ్బులు తీసుకో 10 లక్షలు. దేవుడు ముందే చెప్పాడు, భ్రమపరిచే ఆత్మ పనిచేస్తుంది. నేను అన్నాను, బ్యాగ్ సర్దు ఇంటికి అన్నాను. బ్యాగ్ సర్దింది నా భార్య. నానా ఏమనుకోవద్దు, నేను 500 తెచ్చుకున్నావు వచ్చేటప్పుడు, నువ్వు ఇక్కడ ఎక్కడైనా అవకతవకలు చేస్తావు, అపవాది నీలో ఉన్నాడు, ఛార్జ్ కూడా తెచ్చుకున్నా, ఫీల్ అవ్వద్దు, నేను యేసు ప్రభుని మాత్రం మానుకొని రాను, నీ ఆస్తి నీ దగ్గర పెట్టుకో, నీ లక్షలు నీ దగ్గర పెట్టుకో అని అంటే, మీరు ఎవర్రా అసలు, ఏం దేవుడు ఆ దేవుడు, 10 లక్షలు అన్నాడు. 10 లక్షలు కాదు కదా, నాకు అవసరం లేదు. నా కళ్ళ ముందే ఆ డబ్బు బంధువులందరికీ ఇచ్చేశాడు. ఒక్క అంగుళము భాగం కూడా నేను బాధపడలేదు. ఎందుకంటే ప్రభువు నా పాపాలు క్షమించాడు, ప్రభు నా దోషం క్షమించాడు. నేను ఇంటికి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి దాదాపు
6 సంవత్సరాలు ప్రభు లోటు లేకుండా పోషించాడు. ప్రభువా అని అడిగితే తీసుకొచ్చి కాకుల ద్వారా తీసుకొచ్చిన ఏలియాకి ఆహారం తెచ్చినట్టు దేవుడు పెడితే 10 లక్షలు ఎన్ని రోజులు ఉంటాయి? అప్పుడు ఆయన ఇక వీళ్ళు మారరని చెప్పి అనుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఏడ్చాయా, 6 సంవత్సరాలు ప్రార్థన చేశాను, నాన్న మారాడు అనుకున్నాను, మారలేదు ప్రభా, ఏమిటి ప్రభా అని ప్రార్థన చేస్తుంటే మళ్ళీ ఒకరోజు ఫోన్ చేశాడు, క్యాన్సర్ వచ్చింది, ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి రా అని. అయ్యో, నాన్న క్యాన్సర్ వస్తే చచ్చిపోతే అమ్మా ఆ రకంగా నిద్రపోతుంది, లేపమ్మా, పైగా కాళ్ళు జాపుకొని ప్రశాంతంగా లేపండి. నేనేమో అరవలేను, వాడు బుడ్డోడు ఇందాక కేకలు పెడుతుంటే నాకు అనిపించింది, వాడు ఏది ఎక్కడున్నాడమ్మా పిల్లవాడు అని కేక అంతా కూడా లేదు, నా స్వరం నాకు రాదు, అది అర్థమైందా? ఎట్లా వస్తుందమ్మా నిద్ర, ఇంటిని మార్చుకోవా, బిడ్డల్ని మార్చుకోవా? అర్థమై, నేను ముగిస్తాను, టైం అయిపోయింది. అలా జరిగింది. ఇంకెప్పుడయ్యా మారేది ప్రభా? ఆయన మోసం చేస్తాడు ఎప్పుడంటే వచ్చే చూడాలి కదా, వెళ్ళి చూస్తే నీ దగ్గర వచ్చి ఉంటానయ్యా ఒక 2 రోజులు అన్నాడు. నా దగ్గర వచ్చి ఉంటావా? నా దగ్గర వసతి లేదు, ఒక చిన్న రూమ్లో ఉంటాను నేను, చర్చి ఏమో తారటల షెడ్డు. సరే తీసుకొని వెళ్ళాను. ఆ రోజు శనివారం ఉపవాస ప్రార్థన, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. రాత్రిపూట 9 గంటలప్పుడు బస్సులో పడి వచ్చేసరికి లేట్ అయిపోయింది. బోర్న ఏడుస్తుంటే అసలే సెంటిమెంట్ జనానికి, ఎవరన్నా కుక్క ఏడ్చినా మనిషి ఏడ్చినా కదా. అవునా, ఇదేందిరా, నేను చావుకు ముందే మీ వాళ్ళు ఏడుస్తున్నారా ఏందన్నాడు. కాదులే నాన్న, నీకోసం ఏడుస్తున్నారు, ఏడవని. అమ్మో, ఏడుపులు నేను తట్టుకోలేను, వెళ్ళిపోతాను అన్నాడు. అలాగే పడుకోబెట్టాను గట్టిగా ఆపి. మరుసటి రోజు అందరూ వచ్చి చర్చి వాళ్ళు పలకరించి వాళ్ళ సాక్ష్యం చెప్పారు మా నాన్నకి. నేను ఇలా మారాను, నేను తాగుబోతున్నయ్యా, యేసుప్రభు నన్ను క్షమించాడు. నేను వ్యభిచారినండి, యేసుప్రభు నన్ను క్షమించాడు. నేను వేశ్యనండి, నాకు హెచ్ఐవి వచ్చి చచ్చిపోయే టైంలో యేసుప్రభు నన్ను మార్చాడు. అయ్యా నేను దొంగను, యేసుప్రభు నన్ను మార్చాడు. అయ్యా నేను ద్రోహిని, నేను ఆస్తి కోసం మా నాన్న చంపొచ్చాను, నేను మారాను. వీళ్ళ సాక్ష్యాలు మా నాన్న జీవితాన్ని మార్చేసినాయి, మా నాన్న హృదయాన్ని మార్చి. ఏమిట్రా, మనుషుల్ని మారుస్తాడా యేసుప్రభు? మనుషుల యొక్క పాపం మీద జయమిస్తాడా? ఎంతకాలం ఎందుకు ఈ సత్యాన్ని తెలుసుకోలేదని చాటుగా వెళ్ళి ఏడ్చేవాడు. మా పిల్ల సువార్త ఖచ్చితంగా చెప్తుంది, మా అబ్బాయికి భయం ఇంకా. అలాగా వెళ్ళి తాతయ్య ప్రభుని నమ్ముకో, పో అని అనేవాడు. ఆ సెంటిమెంట్ కదా, అలా ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎవరు లేనప్పుడు చర్చిలో ఏడుస్తూ ఉండేవాడు. రోగం వచ్చిందని ఏడుస్తున్నాడు కానీ నేను పాపిని అనే దానికోసం ఏడవట్లేదు. ఒకరోజు ఆయనకు తెలిసింది పాపం వల్ల వచ్చే జీతం మరణం అని, పశ్చాత్తాపడ్డాడు. దేవుని సేవకులు వచ్చి వాక్యం చెప్పారు. చెప్పిన తర్వాత నేను పాపిని ఒప్పుకున్నాడు. ఆ రోజే మా నాన్నగారు మా అమ్మగారు నమ్మి బాప్తిస్వం పొంది రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం. నా ఆశ తీరింది. ప్రభువా, తల్లి తండ్రిని మార్చుకున్నాను, చాలయ్యా. మారనుకున్న వాళ్ళను నువ్వు మార్చావు. నేను 6 సంవత్సరాలే ప్రార్థన చేశాను. నువ్వు భూమి మీదకి 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చావు. నీ శిలువ రక్తం వ్యర్థం కాకూడదు, నీ మరణం వ్యర్థం కాకూడదు, నీ పునరుత్థానం వ్యర్థం కాకూడదు అని అనుకున్నాను. దేవుడు ఇద్దరిని మార్చాడు. మార్చిన తర్వాత ఇలాగే సేవ చేస్తున్నా. నా పిల్లలు ఎప్పుడు ప్రభుని అంగీకరిస్తారా, నా పిల్లలు స్వచ్ఛందంగా ఎప్పుడు రక్షణ పొందుతారని ఇలాగే చేస్తూ ఉంటే, బొంబాయిలో మీటింగ్కి వెళ్ళినప్పుడు దేవుని సేవకులు మాట్లాడుతుంటే, మా బాబు 7th క్లాసు, మా పాప 5th క్లాస్. అక్కడ ప్రభు నా పిల్లలతో మాట్లాడాడు. దేవుడు ఎన్ని చేసినా ఇంట్లో వాళ్ళు మారకపోతే వేదనండి, అది అందరికీ అర్థం కాదు. అది ఎందుకంటే రేపు పరలోకంలో, ఈ లోకంలో బంధుత్వాన్ని పోగొట్టుకోలేరు కదా, కులాన్ని పోగొట్టుకోలేరు, ఇది ఒక గజ్జి. మరి ఇక్కడ ఇంట్లో అతుక్కొని ఉంటారే, రేపు పరలోకంలో అతుక్కోకూడదా? ఏం విశ్వాసం లేదా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది అన్నాడు కదా. వారిలో ఒంటరైన వారిని 1000 మందిగా చేస్తానన్నాడు కదా. ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేస్తానన్నాడు కదా. ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు కదా. స్కాలర్షిప్లు పోకూడదు, నీకు ఏది పోకూడదు, ప్రభు మాత్రం కావాలి. యేసు రక్తం భూమి మీద ప్రవాహం చేస్తుంటే మనుషులు ఏం పట్టున్నట్టున్నారు. దేవుడు నా బిడ్డలతో మాట్లాడారు. దైవజన్ దగ్గరికి వెళ్ళారు. అంకుల్, మేము బాప్తిస్తం తీసుకోవాలి. రేయ్, మీ వయసు ఎంత?
ఏం మా వయసు వాళ్ళకు సిలువలో రక్తం పనికిరాదా అన్నారు మా పిల్లలు. మా వయసు వాళ్ళకు మరణము పునరుత్థానం పనికిరాదా? పనికి వస్తుంది. మీ అమ్మ నాన్న ఒప్పుకోవాలి. వచ్చారు. నాన్న అంకుల్ పిలుస్తున్నారు. ఎందుకు? మేము బాప్తిసం తీసుకుంటాం అన్నాం. నాన్న మీరు ప్రభువుని విశ్వాసం ఉంచారా? ఉంచాం. మీకు దేవుని వాక్యం అర్థమైందా? అర్థమైంది. అడ్డగించడానికి నేనెవరన్నారు పేతురు. దేవుని ఆత్మనే కొర్నేలి బంధువులందరినీ దర్శించినప్పుడు నీళ్లను ఆటంకపరచడానికి నేను ఎవరిని అన్నారు. నా పిల్లలు వెళ్ళి అందరితో పాటు పాపాలు ఒప్పుకొని చేతులు పట్టుకొని మా పాపాలు క్షమించండి, మేము ఏం చేసాం తెలియదు, మా కొరకు ప్రార్థన చేయండి అని పిల్లలు కూడా బాప్తిసం తీసుకున్నారు. 7th క్లాస్ 5th క్లాస్. ప్రభునందు ప్రియులారా, ఆ తర్వాత మా నాన్నగారు ఏ బంధువుల దగ్గర వెళ్ళేసాడో, ఏ బంధువుల దగ్గర కించపరిచారో బంధువులందరికీ వెళ్ళి నన్ను పిలిపించి మా నాన్న సువార్త చెప్పించాడు. రే యేసు ప్రభు లేకపోతే నరకం మీకు జాగ్రత్త, పంచాంగం లేదు గించాంగంలో తీసి అవతల పడండి రా, దేవుడు యేసు ప్రభు అని ఆయన చెప్పించాడు. ప్రభునందు ప్రియులారా, అర్థమైందా? ఆశ కలిగి ఉంటే దేవుడు తృప్తిపరుస్తాడు. ఏదో వచ్చి ఆవలించుకుంటూ కూర్చున్నాను వెళ్ళిపోతానంటే కాదు. పట్టుదల కావాలి, ప్రార్థన కావాలి, ప్రభువును బ్రతిమలాడాలి. ఎందుకంటే ప్రభు వస్తున్నాడు, సమయం లేదు, పరిస్థితులన్నీ సృష్టి తారుమారుగా ఉంది. ఇప్పటికీ నిర్లక్ష్యం ఉండద్దు, జాగ్రత్త. రేపు నీది కాదు, గుర్తుపెట్టుకో, రేపు నీది కాదు. ఇంటికి వెళ్తామో లేదో తెలియదు మనం. రేపు నీది కాదు, కాలక్షేపం చెయ్యొద్దు. ఇంకా ఎవరైనా ప్రభుని నమ్ముకోకపోతే ఈ రాత్రే ప్రభుని అంగీకరించు. ఇంకా నువ్వు బాప్తిస్వానికి దూరంగా ఉంటే ఈ మీటింగ్స్లో ప్రభుని అడుగు. అర్థమైందా? ఇంకా నీ ఇంట్లో వాళ్ళు రక్షణ పొందకపోతే రాత్రి దేవుణ్ణి అడుగు. ఈ 3 రోజుల మీటింగ్లో ప్రభువా నీ కార్యం నేను చూడాలి, నీ కార్యం నేను చూడాలి. ఆశ కలిగి ప్రార్థన చేయి. ఆశ కలిగి ప్రార్థన చేశాను. నా భార్య ప్రార్థన చేసింది, నేను మారాను. మేమిద్దరం కలిసి ప్రార్థన చేశాం. మా అమ్మ నాన్న మారారు, మేమిద్దరం కలిసి ప్రార్థన చేశాము. మా పిల్లలు మారారు, మా అత్త మామ కలిసి ప్రార్థన చేశారు. మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావని బంధువులు వెళ్ళేసారు. నా భార్య పెళ్ళి అయ్యాక 10 సంవత్సరాలకు మా మరదలు పెళ్లి కాలేదు. ఏడ్చాం, అయ్యా నిన్ను నమ్మిన బిడ్డలు నువ్వు అన్యాయం చేయవు. చాలా మంది ఇక్కడే ఏదో అవుతా ఉంటారు. ప్రార్థన చేస్తే ఒక వ్యక్తి దైవజనుడు వచ్చి, అమ్మా మీ అమ్మాయి మనోళ్ళు పెళ్లి ఫోటోలు చూస్తారు, ఏమనుకోవద్దండి ఒక 5 నిమిషాలు. పెళ్ళికి ఏంటంటే పెళ్లి చూపుల ఫోటోలు అంట. దరిద్రం కాదు, పెళ్ళికి చూపులకి ఒక ఫోటో ఉంటుందా మనిషికి? ఒక వ్యక్తులు వచ్చారు, మీ అమ్మాయి అంట్లు కడుక్కునేటప్పుడు ఎలాంటి ఫోటో ఉంటుందో, వంట చేసేటప్పుడు ఎలాగుంటుందో, గుడ్డలు ఉతికేటప్పుడు ఎలా ఉంటుందో మేము వచ్చినప్పుడు అలాగే ఉండాలి. మేకప్ చేశారా మీ ఇంటికి రామన్నారు. ఎవర్రా బాబు? ఇంకా వాళ్ళ ఇంట్లో బంగారు వీళ్ళ ఇంట్లో బంగారు తెచ్చి, వాళ్ళ చీరలు తెచ్చి వీళ్ళ చీరలు తెచ్చి తగిలిద్దాం అనుకుంటే ఇదేంది విచిత్రమైన సంబంధం అనుకున్నాం. అట్లాగే సింపుల్గా ఉంది అమ్మాయి. వంట చేస్తా, అమ్మ రా, మారు మనసు పొందావా, రక్షణ పొందావా, రైట్, సాక్ష్యం చెప్పు, రైట్, ప్రభు చెప్పాడు నిన్ను మా ఇంటికి కోడలు చేసుకోమన్నాడు అన్నాడు మా మరదలకి. అయితే పెళ్లి పత్రికలు ఏమేశాడు తెలుసా? ఎవరు కూడా పెళ్లికి వచ్చేవాళ్ళు ఒక్క వస్తువు కూడా బహుమానం తీసుకురావద్దు, దయచేసి మీరు ప్రార్థన చేయండి, మేమిచ్చే ఆతిథ్యాన్ని మీరు తీసుకోండి అని చెప్పి పెళ్లి పత్రికలు ప్రింట్ వేశారు. మనం వేస్తామా? అర్థమైందా? ముందే ఇస్తాం, చెంబో గ్లాసు, అమ్మారా నువ్వు కూడా తీసుకురా పెద్ద బిందె ఒకటి అని. అలా చేసి బంధువులు ఎగతాలు చేశారు, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావు, మీరు ఎవరో అంటరాని దేవుని నమ్ముకున్నారు అని. దేవుడు తీసుకొచ్చి చేసి వాళ్ళవే వీళ్ళకిచ్చి మా అమ్మాయిని లండన్కి తీసుకెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా బామ్మడిదికి దేవుడు చక్కగా పెళ్లి చేసి తండ్రి లేని బిడ్డను చేసుకుంటే వాళ్ళే దేవుడు ఆశీర్వదించాడు. మనం నమ్ముకుంది భూమి ఆకాశములను సృష్టించిన దేవుణ్ణి, తన పోలిక తన స్వరూపంలో సృష్టించిన నరుణ్ణి దేవుడు మర్చిపోతాడా? అర్థమైందా? తిని ఎండాకాలం మామిడికాయలు బాగా ఇస్తిరేస్తావు, అప్పుడు దాకా చీకుతారు, అసలు ఎంత చీకుతారో. అది పోయి అక్కడ పడి ఆ మట్టి ఈ మట్టి పడి మళ్ళీ చెట్టు అయితే నేనే వేసింది మొన్న
వట్లేసావా? సిగ్గు కాదు మళ్ళీ 10 కాయలు కోసుకొని తినటానికి. నీకు ఉపయోగం రాదని తినేటట్టయితే టెంక కూడా మింగేవాళ్ళు. కడుపులో ఎక్కడ ఆగి చచ్చేవాళ్ళు జనానికి. అర్థమైందా? అది కూడా కృతజ్ఞత కలిగి ఉంది భూమి. ఈ భూమికి అంత కృతజ్ఞత ఉంటే భూమిని సృష్టించిన దేవునికి ఎంత కృతజ్ఞత ఉంటుంది మనిషి మీద? ఈ భూమిని సృష్టించిన దేవుడు ఈ భూమి మీద మనుషులు బ్రతుకుతుంటే స్త్రీగా పురుషునిగా ఆ మనుషుల విషయంలో దేవునికి ఎంత ఇది ఉంటుంది? దేవుణ్ణి అర్థం చేసుకో. వినుట మట్టుకు విందురు గాని గ్రహించరు. వారు ఇక్కడ ఉన్నారు కానీ హృదయం ఎక్కడో ఉంది. కాబట్టి అలా ఉండొద్దు. ఈ 3 రోజుల్లో దేవుని కార్యాలు చూడు, ఆశపడు. దేవుడు కార్యం చేస్తాడు. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. నా మాటల్లో మీ హృదయాలు గాయపడితే క్షమించండి, కానీ వేదన అర్థం చేసుకో. ప్రభు వస్తున్నాడు, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు మీ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా రక్షిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన బ్రదర్ ప్రత్యేకంగా వందనాలు.